హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పోహా, అవి కూడా మరమరాలు అలాగే గ్రేట్ చేసుకున్న ఆలుతోనైతే చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా టేస్టీగా కావాలంటే కనుక ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ టైం కూడా పట్టదండి మనం ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే ఇక్కడ మరమరాలు తీసుకోవాలి. వీటిని బొరుగులను కూడా అంటారండి. మరమరాలు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాక ఒక 2 ఆలుని తీసుకొని సన్నగా ఇలా గ్రేట్ చేసేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్న ఆలునంతా వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక 2 గుప్పెల వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి. పల్లీలు అనేటివి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి పోహాలో చాలా టేస్టీగా ఉంటాయండి. తినేటప్పుడు మధ్య మధ్యలో కరకరలాడుతూ మనకి పల్లీలు అనేటివి చాలా బాగుంటాయి. ఆవాలు జీలకర్ర కూడా వేసుకున్నాక ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టు కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేటివి మరీ మనకి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్గా మగ్గాక దీంట్లో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న ఆలు తురుమంతా వాటర్ తీసేసుకొని ఆలు తురుమంతా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం ఆలు తురుము వేసుకొని పోహా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా మరమరాలతోని, చాలా టేస్టీగా ఉంటుందండి. డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా మీరైతే కొంచెం కొత్తగా తినాలనుకుంటే కనుక ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది మీకైతే. ఇదంతా వేసుకొని ఆలు తురుమునంతా మూత పెట్టేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం మరమరాలు తీసుకున్నాం కదా, అవి శుభ్రంగా కడిగేసుకోవాలి. వాటర్ వేసేసుకొని వాటర్లో ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మరమరాలని వేసుకొని ఉంచాలండి. ఇలా వేసుకొని ఉంచి తర్వాత శుభ్రంగా కడిగేసుకొని వాటర్ మొత్తం పిండేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా వాటర్ మొత్తం గట్టిగా చేత్తో పిండేసుకొని మరమరాలన్నింటినీ వాటర్ పిండేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను అన్నీ ఇలాగే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మనము ఆలు తురుము వేసుకున్నాం కదా, ఇక్కడ ఆలు తురుము అయితే చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయిందండి. ముక్కలుగా కట్ చేసేదానికంటే ఇలా మనం తురుముకొని వేసుకోవడం వల్ల మనకు తొందరగా మగ్గిపోతుంది. ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మరమరాలని వేసేసుకోవాలి. మరమరాలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. చక్క పొడి పొడిగా వస్తుందండి బ్రేక్ఫాస్ట్ అయితే మనకి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి వేసుకోండి. గరం మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా పొడి వేసుకోండి. చాలా బాగుంటుందండి మసాలా పొడితో మనకి స్పైసీగా. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం వేసుకున్న బొరుగులకి చక్కగా మసాలా ఇదంతా పట్టే విధంగా, ఆలు తురుము అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పోహా ప్రిపేర్ అయిపోయింది చక్కగా. ఇదంతా కలుపుకొని ఇంక ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఆలు తురుముతో చక్కగా మరమరాల పోహా అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా మీరైతే ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. మీరు కావాలి అనుకుంటే పల్లీల పచ్చడితో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా ఉట్టిదే తినేస్తున్నాను అనమాట. ఆలు తురుము మసాలా ఇవన్నీ వేసుకున్నాం కదా, స్పైసీగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.